Hey everyone, praise the Lord. So hope all of you are doing great. సో ఏ విషయంలో అయినా కానివ్వండి, చాలా మంది ప్రేయర్ అంటే ఇగ్నోర్ చేయడం, ప్రేయర్ అంటే పక్కన పెట్టేసడం, ప్రేయర్ లైఫ్ అంటే మొత్తం దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను. కానీ ప్రార్థన నుంచి దూరంగా ఉండి మనం ఏది కూడా చేయలేమండి. 2 విషయాలు ఈరోజు నేను మీతో పంచాలి అని చెప్పేసి ఆశపడుతున్నాను. సో అందులో ఏంటంటే ప్రార్థనతో జరిగేదేంటి, ప్రార్థన లేకుండా జరిగేదేంటి అంటే, ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో ఉండదో అక్కడ ఏదో ఒక శోధన ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ ఒక శోధనలో ఉన్నావా, ఇంకా నువ్వు ప్రార్థన చేయట్లేదా అంటే ఆ శోధన ఇంకా డెప్త్ గానే వెళ్తుంది, కానీ ఆ శోధన రిజాల్వ్ అవ్వదు. ఆ శోధనలో నుంచి బయటికి రాలేవు. ఎందుకు అనంటే సాతాను ఎందుకు వస్తాడు జీవితంలోకి, లైఫ్లోకి? ఏదో ఒక హత్యానాశనం, కీడు చేయడానికి మాత్రమే వస్తాడు. కానీ వాడు ఏ మంచి పని కూడా చేయడానికి, నేను ఆశీర్వదించడానికి వాడు ఎప్పుడు కూడా రాడండి. ఇంకోటి ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతావు. నువ్వు ప్రార్థన చేయట్లేదా, దేవుని యొక్క మొత్తం సమాధానం ఉండదు నీకు, శాంతి ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, మొత్తం ఆందోళన, గందరగోళం, ఆత్మహత్యలు, అనేకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అంతా కూడా కుటుంబం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటది. ఎందుకు అంటే అక్కడ దేవుడు లేడు కాబట్టి. దేవుని శక్తి ఎప్పుడైతే ఉండదో అక్కడ కంప్లీట్ గా నెగిటివ్ ఎనర్జీ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ శక్తి ఉంటుందో వాడు మొత్తం హత్య చేయడానికి, నాశనం, సర్వనాశనం చేయడానికి వస్తాడు. కానీ ఏ మంచి పని కూడా నీ జీవితంలో జరగదు. ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో అపవాదిని నువ్వు ఎదిరించడానికి నీ దగ్గర సామర్థ్యం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రేయర్లు లేవు కాబట్టి నీకు సామర్థ్యం ఉండదు. బైబిల్లో చెప్తా ఉంది, జేమ్స్ 4:7 చూసుకుంటే గనక, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అంట. సో ఇక్కడ నీకు పారిపోవాలంటే నీ దగ్గర శక్తి కావాలి కదా. ఆ శక్తి కావాలంటే నువ్వు ప్రేయర్లోకి వెళ్ళాలి కదా. కమాన్, యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్? ఏం మిస్ అవుతుందో నీకు తెలుసు కదా. ఇక్కడ ప్రార్థన లేకపోతే ఏ స్టెప్ వేయాలో అర్థం కాదు, ఏం చేస్తున్నావో అర్థం కాదు. లాస్ట్ కి అనేక మంది మరి ఎన్నెన్నో మరి నెగిటివ్ డెసిషన్స్ తీసుకొని మొత్తం నాశనంలోకి వెళ్ళిపోయింది చూస్తాం. కానీ ప్రార్థన లేకుండా మరి ఎవరు కూడా జయవంతులుగా నిలిచిందైతే నేనైతే చూడలేదు. అదే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, జేమ్స్ 5:16 చూసుకుంటే కనుక, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ దగ్గర ఏముంటుంది అప్పుడు? బహుబలమైనటువంటి ఒక వెపన్ నీ దగ్గర ఉంటది. హల్లెలూయా. ఇంకేంటంటే ఐజాయా 40:31 చూసుకుంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అంట. ఓకే, ఇంకేంటి అంటే, వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అంట. నీకు ఇంకా ఉన్న బలం కాకుండా దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం వేచి ఉంటూ, దేవుని కోసం నువ్వు అనేకమైనటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాస ప్రార్థనలు, ఏవైతే నువ్వు విశ్వాసం యొక్క క్రియలు నువ్వు మొదలు పెడతా ఉంటావో అక్కడ నీకు ఉన్నటువంటి బలం కాకుండా నూతన బలం పొందుతా ఉంటా. ఆ నూతన బలం ఎలా ఉంటుంది అనంటే, నువ్వు మొత్తం పైకి వెళ్తా ఉంటావు కానీ నువ్వు కిందికి రావడానికి ఆస్కారం ఉండనే ఉండదు. శత్రువు మొత్తం నీ పాదాల కింద ఉంటాడు. వాడికి నీ జీవితం మీద కానీ, నీ కుటుంబం మీద కానీ వాడికి అధికారం ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్యాలన్నీ కూడా మరి రాయబడతా ఉన్నాయండి. ఇంకేంటంటే, నీ జీవితం ఉన్న చోట్ల ఉండదు, కాకపోతే అది ఇంకేంటంటే నడుస్తూ పరిగెత్తుతూ ముందుకు వెళ్తుంది, కానీ యు విల్ నాట్ బి అట్ ద సేమ్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ రాయబడుతుంది. సో మరి దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. వై? బికాజ్ యు ఆర్ ప్రేయింగ్ గాడ్. ఇక్కడ ఏంటంటే జెరెమయా 33:3 చూసుకుంటే కనుక, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేసేదను అంట. మరి నువ్వు ప్రార్థనే చేయకపోతే మరి నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నటువంటి పరిస్థితి తొలగిపోవాలి అనంటే మరి నువ్వు ప్రార్థన చెయ్యాలి కదా. నువ్వు ప్రార్థన చెయ్యట్లేదు కదా. మరి ఆ ఉన్న పరిస్థితి మారుతుందా? మారట్లేదు. బట్ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నాకు మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా నా దగ్గర చెప్పడం మొదలు పెడతావో, ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడు మరి తను ఆలకించి నీ యొక్క ప్రార్థనలు తను అంటే చెవులుండి వినే దేవుడు మన దేవుడు. నీ ప్రార్థన, ప్రతి ప్రార్థన కూడా ఆయన విని దానికి ఉత్తరాన్ని దయచేస్తాడంట. నువ్వు ప్రార్థనలు ఏది అడిగినా కూడా అది ఊరికేనే అంటే అది అలా ఎంటీగా ఉండదు, కానీ దేవుడు ఖచ్చితంగా అది కార్యరూపంలో దాన్ని తీసుకొస్తాడండి. ఇది నా జీవితంలో నేను అనేక సార్లు అంటే నేను ప్రాక్టికల్ గా నేను చూశాను. ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా కూడా కొన్ని కుటుంబాలలో అయితే అసలు ప్రార్థన అనేటువంటి జీవితమే ఉండదు. ప్రార్థనలో అసలు ఉండరు వాళ్ళు. వాళ్ళకి ప్రార్థన అంటే అసలు అది ఏదో వేరే ప్రపంచం. అసలు వాళ్ళు చూడని కూడా చూడరు. దేవుడిని చూడట్లేదంటే అక్కడ వేరే దేన్ని చూస్తున్నారు? సాతానుని చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? లాస్ట్ లో వాడు మొత్తం
దొంగతనం, హత్య, నాశనమే జరుగుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ జరిగేది ఏది ఉండదండి. సో జస్ట్ కొంచెం మైండ్ పెట్టేసి ఆలోచించండి, వాట్స్ హ్యాపెనింగ్. ఇంతవరకు నువ్వు ప్రేయర్కి రాలేదా? ప్రేయర్ అంటే నీకు వదిలిపెట్టావా? ఇంతవరకు బాగానే ప్రేయర్ చేసావు, కానీ మధ్యలో వదిలిపెట్టావా? సాతాను యొక్క తలంపులకు నువ్వు లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించేసి ఎప్పుడైతే మీరు దేవుని దగ్గరికి వస్తారో, మీ యొక్క ప్రార్థన విన్నపములను దేవుని దగ్గర పెడతారో, హీ సేస్ లైక్, నేను నీకు నడిపిస్తాను, నేను నీకు మార్గం చూపిస్తాను, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారవుతారు. కాబట్టి ఎక్కడ కూడా మోసపోరండి మీరు. ఎక్కడ కూడా మరి మీ శక్తి చేత, మీ బలము చేత కాదు, కానీ ఆయన యొక్క తలంపులతో నీ యొక్క మార్గంలో అన్నీ కూడా స్థిరపడతాయి. అది చిన్న ప్రేరే, కానీ దాని యొక్క ఇంపాక్ట్ బహు గొప్పగా ఉండబోతున్నది మీ లైఫ్లలో. సో ఇంతవరకు మీరు మిస్ చేశారా, లేకపోతే వదిలేశారా, లేకపోతే అసలు చెయ్యట్లేదా, ఐ డోంట్ నో. బట్ స్టార్ట్ విత్ అ ప్రేయర్. ఎవ్రీథింగ్ మీరు ఏది చేస్తున్నా కూడా ప్రేయర్తో మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి గొప్ప అద్భుతాలు మీరు చూస్తారండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.